2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే వేదప్రియారెడ్డి గారు. నమస్తే ఉషమ్మా. భార్యాభర్తల వివాహ బంధం ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉంటుందో తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఓన్లీ హస్బెండ్ వైఫ్ మాత్రమే మాట్లాడదాం. వేరే వైపు చూడడం కావచ్చు, వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం కావచ్చు, లేదా తెలియకుండా ఇంకో వైపు బిజినెస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుండొచ్చు, లేదా పేరెంట్స్కి సంబంధించి ఇంకేదైనా వాళ్ళ కోసం ప్రిపరేషన్స్ వైఫ్కి తెలియకుండా చేసి ఉండొచ్చు. ఇలా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు, కొన్ని సందర్భాల్లో వైఫ్ని హైడ్ చేసుకొని చేస్తూ ఉంటారు. అది అనుకోకుండా తెలవడమో, లేదా ఎక్కడో తప్పు చేస్తున్న భావన కలిగే హస్బెండే లేదు నా వైఫ్కి ఓపెన్ అయితే బెటర్ అని ఓపెన్ అవ్వడము జరుగుతుంటుంది. ఒక్కసారి హస్బెండ్ నేను తప్పు చేశాను, నేను తెలియకుండా చేశాను, ఇది మిస్టేక్ అని అన్న తర్వాత ఎలా యాక్సెప్ట్ చేయాలి వైఫ్ అంటారు? వి బోత్ ఆర్ వెరీ క్లోజ్. ఓకే, మనం ఏ టాపిక్ అన్నా మాట్లాడగలం, మదర్ టు మదర్ ఏమన్నా ఎక్స్ప్రెస్ చేసుకోగలం. అలా అని కలిసి ఇద్దరం స్నానం చేస్తామా? గుడ్. సో ఎవరు ఎవరికి ఎంత క్లోజ్ అయినా, భార్యాభర్తలైనా కూడా కొన్ని తన మన పర అన్న పదాలు ఉంటాయి. ఓకే, ఇట్ మీన్స్ కొన్ని మనం అనుకొని చెప్పాలి, కొన్ని తన అనుకొని చెప్పాలి, కొన్ని పర అనుకొని దాయాలి. మనం ఇంత క్లోజ్ అయి ఉండి, విమెన్ టు విమెన్ అయి ఉండి కూడా వి డోంట్ వాంట్ హ్యావ్ షాప్ టుగెదర్. వై? బికాస్ ఒక్కవరకే గీత లైన్ ఉంటుంది, ఉండాలి. ఆ భార్యాభర్తలకు కూడా ఆ గీత ఉండాలి అని చెప్తున్నాను. ఓకే, మెనీ ఆఫ్ ద టైమ్స్ ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ అనేది ఉండదు. మీరు చాలా వేగగా అడిగినారు క్వశ్చన్, నేను దాన్ని కొంచెం దగ్గరికి తీసుకొచ్చి ఆన్సర్ చెప్తాను. నేను ఓన్లీ థర్డ్ పర్సన్ ఇన్ మ్యారేజ్ గురించి చెప్తాను, టు ద పాయింట్. అక్కడిక్కడ తిరిగే వద్దు. ఓకే, ఒక పెళ్ళిలో మెన్కి థర్డ్ పర్సన్ ఉంటే పరిస్థితి ఏంటి ఆడవాళ్ళది, ఆర్ ఆడవాళ్ళు వాళ్ళని బాదర్ చేస్తారు, చేయకుండా ఉంటే బాగుంటుందా, ఈజ్ అనదర్ పాయింట్ యూ హ్యావ్ రేస్డ్. ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఆ పాస్ట్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఆ డీవియేషన్, ఆ మూడో మనిషి ఉందో, ఆ మూడో మనిషి అబ్బాయికి ప్రజెంటా పాస్టా, అది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను ఒక మనిషిని ఇష్టపడ్డాను, ఆ మనిషి ప్యారలల్గా, అంటే 1 గంట నాతో ఇంకో గంట ఆవిడతో మాట్లాడారనుకోండి, ఇట్ విల్ బీ హార్డ్ ఫర్ మీ టు టేక్ ఇట్. తీసుకోలేమని కాదు, కష్టంగా అయితే ఉంటుంది కదా. అదే హస్బెండ్, అదే మనిషి, నేను ఇష్టపడ్డ మనిషి, బాస్ హస్బెండ్ అన్న వర్డ్ కూడా వాడని ఇక్కడ, నా బాయ్ ఫ్రెండ్ కావచ్చు, నా లవర్ కావచ్చు, నా సిచ్యువేషన్షిప్ కావచ్చు, ఇన్స్టెంట్ బిహేవియర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నేను బేసికలీ సెక్స్ చేసిన మనిషితో, ఇంత క్లారిటీ ఇస్తున్నా కెమెరా ముందు. ఆ అబ్బాయి ఇంకొకరితో మాట్లాడితే సుర్రు అంటది ఏ పిల్లకైనా, ప్రొవైడెడ్ ఇలా జరిగింది అన్నది పాస్ట్ అయ్యి ఉన్నంటే, మా ఎంగేజ్మెంట్ కంటే ముందో, మా పెళ్ళి కంటే ముందో, మేమిద్దరం కలవ కంటే ముందో అయ్యిందంటే మీ యాక్సెప్టెన్స్ లెవెల్ కొంచెం పెంచుకోవడం న్యాయం. ఓకే, ఎందుకంటే అది అయిపోయింది. అది ఇప్పుడు ఉషమ్మ మనిద్దరం ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, కానీ నేను రాకముందు మీకు కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు, మీరు రాకముందు నాకు కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఓన్లీ ఫ్రెండ్షిప్ బిహేవియర్లో చెప్తున్నాను నేను ఇక్కడ, గర్ల్ టు గర్ల్ చెప్తున్నాను, బాయ్స్ కూడా నేను ఇంట్లో కలపట్లేదు. బట్ స్టిల్ ఇప్పుడు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నా ముందు ఇంకొక ఆమె వచ్చి అరే నువ్వు ఉంటే చాలరా నాకు అంటే, అవునరా నువ్వు ఉంటే చాలరా నాకు అని ఒక గర్ల్తో మీరు అన్నారనుకోండి, డూ యూ థింక్ ఐ విల్ టేక్ ఇట్? నో. ఇప్పుడు ఇంతమంది ఉన్నా ద వే ఐ స్పీక్ టు యూ ఇస్ వెరీ డిఫరెంట్, ద వే ఐ రెస్పెక్ట్ యూ ఇస్ వెరీ డిఫరెంట్. ఆ మాట నేను నోటి మాట కాదు, డైరెక్ట్గా చెప్తాను. ఉషమ్, ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ. మీ వయసుకి మీ మాటకి అసలు పొంతనే ఉండదు, యు ఆర్ వెరీ 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 మెచ్యూర్డ్, రైట్? మిమ్మల్ని ఇంత పొగిడాక యు నో యు వెరీ స్పెషల్ టు మీ, రైట్? యు యాక్సెప్ట్ దట్. ఆ మూమెంట్లో ఇంకెవరన్నా వచ్చి మీ లెవెల్లో స్టైల్ కొడితే డూ యూ థింక్ ఐ విల్ టేక్ ఇట్? నో, రైట్? ద సేమ్ వే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఇంకా ఎక్కువ, ఇది మనం ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్, రైట్? ప్రొఫెషనల్గా ఉండి కూడా పర్సనలీ నేను ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని పర్సనల్గా క్వశ్చన్ అడుగుతాను. ఏం అడుగుతాను? బిడ్డ ఎట్లా ఉన్నాడు, బిడ్డ ఎట్లా ఉన్నాడు, రైట్? మీరు ఎలా ఉన్నా సర్దుకోండి, నేను సపోర్ట్ చేశాను, కానీ బిడ్డ ఎట్లా ఉన్నాడు, దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సైమాటే ప్రొఫెషనల్గా ఉంటూ కూడా
ఫ్యామిలీ పరంగా ఇష్టపడ్డం అన్నది ఒక లెవెల్. కానీ పర్సనల్ లైఫ్లో భర్త అన్న ప్లేస్లో ఉండి సెక్షువల్ పార్ట్నర్, ఓపెన్గానే చెప్తున్నా బాస్, సెక్షువల్ పార్ట్నర్ ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఆల్ దే సే బాస్ ఐ హ్యాడ్ టు డూ ఇట్, ఐ డిడ్ ఇట్. ఒక అబ్బాయి వచ్చి చెప్పారనుకోండి, మళ్ళీ చెప్తాను, ఆ పిల్ల నచ్చిందా, ఆ పిల్ల నేను చేయొద్దనుకున్నానా, ఇక స్టోరీ అంతా వద్దు, చేసినా అయిపోయింది. ఓకే, బాయ్స్ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. గర్ల్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, తనకి ఎంతో గిల్ట్ ఉంటే తప్ప ఇక్కడ వరకు రాదు. యూజువలీ బాయ్స్లలో గిల్ట్ నేను 1% చూశానండి. అంటే భగవాళ్ళని చెడ్డగా నేను అనట్లేదు, మీ ఎపిటైట్ ఎక్కువ అంతే. మేము ఒక పూరి ఉంటే పూరితో తింటాం, మీరు పూరి, దోశ, చపాతి అన్నిటితో తింటారు. నేను అట్లాగే చూస్తాను లైఫ్ని. ఫర్ మీ ఫుడ్ అండ్ సెక్స్ ఆర్ వెరీ సిమిలర్. ఓకే, నా ఒక బాయ్ 10 మందితో తిరిగినా కూడా చాలాసార్లు అడిగాను నేను, నానా నీకేమైనా గిల్ట్ ఉందా అంటే, గిల్ట్ ఎందుకు, నచ్చే కదా చేశాను, గిల్ట్ ఎందుకు. ఇది స్ట్రైట్గా వాళ్ళ నోట వచ్చిన మాటలండి. ఓకే, విమెన్కి హస్బెండ్ ఉండి ఆర్ బాయ్ ఫ్రెండ్ ఉండి, హస్బెండ్ చాలా ఎక్కువ అండి, బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా, ఒక లవర్ ఉన్నా కూడా, ఇన్స్టెంట్గా ఒక ఫీలింగ్ వచ్చిన, వన్ నైట్ స్టాండ్ ఏ బిహేవియర్లో ఉన్నా కూడా ఇంకొకరితోని ఆ ఫీల్ వచ్చినా కూడా ఎంత పాపం చేసినామో అన్న ఫీలింగ్ మనకు ఎక్కువ ఉంటుంది, గిల్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ నిజం చెప్తున్నానండి, స్క్రీన్లో ఒక హీరో చూస్తే ఆడవాళ్ళకి ఆయన హీరోలాగే కనిపిస్తాడు, పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా ఆ క్షణానికి ఆ అబ్బాయి బాగా అనిపిస్తాడు. కానీ ఆడవాళ్ళకి తనతో సెక్స్ చేస్తున్నంతగా ఇమాజినేషన్ మాకు లేదు, అంత కళా పోషణం మాకు రాలేదు టు బి ఫ్రాంక్. కానీ మెన్ అట్లా కాదు. ఒక ఫోటో చూపిస్తే మీరు డ్యూయట్ వేసేసుకుంటారు, 2 పిల్లలకి తండ్రి కూడా అయిపోతారు. సో మీకు అది పుట్టుకతో వచ్చిన విద్య, మాకు రాలేదు. అట్లీస్ట్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ నో. నాకు మ్యారేజ్ అయిపోయి ఇన్ని ఇయర్స్ అయిపోయింది బాస్, ఒక ఫోటో ఇచ్చి వీళ్ళని అమేజిన్ చేయగలరు అంటే నేను చేయలేను బాస్. నాకు చాలా ఇష్టం ఆక్వామ్యాన్ అంటే, పడి చచ్చిపోతాను నేను. ఆక్వామ్యాన్తో నువ్వు చేయగలవా వేద అంటే నేను చేయలేను. ఐ డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఫర్ హిమ్. ఒక మనిషిని మనం ఇష్టపడడం వేరు, సెక్షువల్గా సెడ్యూస్ చేయాలి అనుకొని చేస్తున్నా అని మనకు మనం హిప్నోటైజ్ చేసినా కూడా రాని కళ అది మనకి. ఓకే, ఇది బయోలాజికల్ ఫ్యాక్ట్ ఆఫ్ అ గర్ల్ అండ్ అ బాయ్. ఓకే, కాబట్టి మెన్ గిల్ట్గా ఫీల్ అవ్వడం అంటే నాకు సంబంధించి చాలా 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 రేర్. ఇన్ని కేసెస్లలో థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూసింటాను నేను. ఓకే, ఆ గిల్ట్ అన్నది వాళ్లకు ఉండి భార్య దగ్గరకో లవర్ దగ్గరకో వచ్చి ఇలా అయిపోయింది పాప అని చెప్తే మాత్రం యాక్సెప్ట్ చేయడం ఓన్లీ 1% ఆఫ్ ద స్టోరీ. యాక్సెప్ట్ ఎప్పుడు చేయండి అంటే, యాక్సెప్ట్ చేసి ఆ టాపిక్ మళ్ళీ ఎప్పుడు తీసుకురాకుండా ఉండే దమ్ము మీకుంటే యాక్సెప్ట్ చేయండి, లేదు యాక్సెప్ట్ చేయకండి. లేదు మీరు ఇంకొకరిని కలిశారు ఆర్ కలవడానికి మీరు వెళ్ళారు అంటే యూ వాంటెడ్ అనదర్ పర్సన్. ఇఫ్ యూ వాంటెడ్ అనదర్ పర్సన్, ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ. ఈ ఆలోచన మీదైతే జస్ట్ మూవ్ ఆన్. మంచి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అప్పటికి కూడా వాళ్ళ బాండింగ్లో. అలా కాకుండా ఉషమ్మ మీరన్నట్టుగానే నువ్వు ఇలా చేసావా, నువ్వు అలా చేసావా, ఆమెతో మన స్పెషల్ మూమెంట్స్ కూడా అలా చేసావా, అండ్ మొన్న అనిమల్ మూవీలో కూడా స్పెసిఫిక్గా అడుగుతుంది, నువ్వు ఇలా కిస్ పెట్టావా, నీ కిస్ చాలా ఇంపార్టెంట్ కదా. సెక్షువల్ బిహేవియర్లో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మనకంటూ ఒక శైలి ఉంటుంది యాజ్ అ కపుల్. ఓకే, ఒక బాయ్ 100 మంది చేసినా కూడా 100 మందితో పెట్టే కిస్ చాలా డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పెడతారు వాళ్ళు. ఓకే, ఇట్స్ నాట్ అ స్కిల్, ఐ షుడ్ సే దట్స్ హౌ దేర్ బ్రెయిన్ వర్క్స్, దట్స్ హౌ దేర్ థాట్ ప్రాసెస్ వర్క్స్ ఫ్రమ్ అ సైకాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, కాబట్టి ఒకవేళ అబ్బాయి మీకొచ్చి ఐఎమ్ సో సారీ పాప ఇలా జరిగింది కానీ ఇంకో టైం జరగకుండా చూసుకుంటా అంటున్నాడా, అదొకసారి చూసుకోండి. లేదా నేను తనని ఇంకా నీతో పాటే మెయింటైన్ చేయాలనుకుంటున్నానా, ఇవి 2 చాలా క్లియర్గా చెప్పమనండి. ఓకే, చేసావు దట్స్ ఆల్ రైట్. నువ్వు తనని నన్ను ప్యారలల్గా మెయింటైన్ చేయాలనుకుంటున్నావా, ఆ క్లారిటీ అడగండి. ఎందుకంటే నేను చాలామంది పెళ్ళిళ్ళలో చూశాను, 2 వైఫ్స్ 3 వైఫ్స్, హౌస్ ఎవర్ మ్యాన్. ఒకవేళ అలా ఉంటే ఆ వైఫ్స్ వాళ్ళ యాక్సెప్టెన్స్ లెవెల్ హై ఉండింది.
ఈ కాలంలో మనకు అంత లేదు బాస్, నిజం చెప్తున్నా. నానమ్మలు దానికంటే ముందు తంతలలో వెనుక తిరిగి చూస్తే 7 generations వాళ్ళకి నలుగురితో తిరిగిన వాళ్ళు అలవాటు ఉంది అండ్ విమెన్ యాక్సెప్ట్ చేసినారు. ఇప్పుడు ఈ జనరేషన్లో మనం యాక్సెప్ట్ చెయ్యట్లేదు, యాక్సెప్ట్ చెయ్యాలనిపించట్లేదు. ఓపెన్గా చెప్తున్నానండి, నువ్వు పోతే బయటకి నేను కూడా పోతా అన్న మొమెంటంలో ఉన్నాం, రైట్? ఆకలి నీకెంతుందో నాకంతే ఉంది అన్న మూమెంట్ ఉంది. అది తప్ప ఒప్ప అది నేను చెప్పను, అది ఎవరి ఆకలి వాళ్ళది, రైట్? మీకు ఎంత ఆకలి అవుతుంది దాన్ని బట్టి మీరు వడ్డించుకోండి, తినండి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, ఓకే? బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, బాయ్స్ మీకు కూడా చెప్తున్నానండి, మీరు ఎంత గిల్టీగా ఫీల్ అయినా కూడా విమెన్ యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని దగ్గర తీసుకోవడం వాళ్ళకి చాలా కష్టం. కాబట్టి నేను చాలా చిన్నప్పుడు చూసాను ఒక వర్డ్, ఓకే? ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఇట్. ఎవరు హీరో ఎవరు హీరోయిన్ స్టోరీ నాకేం గుర్తుకులేదు, కానీ ఆ అబ్బాయి రాగానే ఆ అమ్మాయి అదే టచ్ అంటది. ఆ వర్డ్ వినగానే ఆ అబ్బాయికి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ బిహేవియర్ ఒక్కటే గుర్తుకుంది నాకు. సినిమా అయితే గుర్తుకులేదండి. ఐ వాజ్ టూ లిటిల్ వెన్ ఐ సా దిస్ మూవీ, ఓకే? సో వెన్ యూర్ టాకింగ్ అబౌట్ సంబడి ఎల్స్, అదేమవుతుందంటే ఇంత అన్నం తిందామని 10 రకాలుగా పెట్టుకొని దాని మీద ఇసుక పోసినట్టే. యూ కాంట్ ఈట్ దట్ ఫుడ్ ఎనీమోర్. ఆ అబ్బాయి మీద ఇష్టం, రెస్పెక్ట్, మోజు కాదు కదా ఇంకా ఏది మిగలదు ఆడపిల్లకి. అలాంటిది మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి తను కుదిరింది అంటే మీరు మాత్రం చూసావా నీ దగ్గర ఇలా కష్టంగా ఉంది, ఆమె దగ్గర ఇలా ఇష్టంగా ఉంది అంటూ పాయింట్లు మీరు మాట్లాడితే మీ భార్య ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ నాకు తెలిస్తే నేను ఎత్తి బగలు కొట్టేస్తాను నేను, ఓకే? బయటకు పోయి రావడం ఎనీవే తప్పు. పోయి వచ్చినాక మేము యాక్సెప్ట్ చేయడం చాలా పెద్ద మనసు ఉండి చేసినాం. ఆ తర్వాత మీరు మనం ఇంకా బాదర్ చేయకండి. ది సేమ్ వే ఆడవాళ్ళకు కూడా ఐఎమ్ గివింగ్ యూ ద సేమ్ థింగ్. మీకు ఇంకా యాక్సెప్టెన్స్ లెవెల్ సరిపోవట్లేదు, ఇంకా బాధ అనిపిస్తుంది, ఉండలేకపోతున్నారు, అట్లాంటి మొమెంటం మీకుంటే జస్ట్ ఫోన్ తీయండి, డయల్ చేయండి. ఐల్ ట్రై టు సీ వాట్ వీ కెన్ డూ. ఆల్ ద సేమ్ వే ఒక్క హెచ్చరిక ఇద్దరికి, నేను ఇంకా తనతోని ఉండను అని డిసైడ్ అయిపోతే మాత్రం వాక్అవుట్ ఆఫ్ దట్ విలేజ్. అది మీరు పెళ్లి చేసుకుని ఉండొచ్చు, మీకు పిల్లలు ఉండి ఉండొచ్చు, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుండొచ్చు, ఇంకా 14 రకాల పవిత్ర బంధం ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. మూడో మనిషి వచ్చాక నేను ఇది తీసుకోలేను అని ఖచ్చితంగా మీ మనసులో ఉంటే అదే బంధంలో ఇంకా ఉండకండి. మీరు సంతోషంగా ఉండలేరు, ఆయనని సంతోషంగా ఉంచలేరు. అలాంటప్పుడు మీ ఇద్దరి బాండ్కి అసలు ఫ్యూచరే లేదు. ఫ్యూచర్ లేని టైంలో ఆ ఇంట్లో ఉండడం ఎలాంటిది అంటే ఉషమ్మ, ఒకప్పుడు ఒక ఇంట్లో 9 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇంట్లో 9 భూతాలు ఉంటున్నారు, పిశాచాలు ఉంటున్నారు అన్నట్టుగా అయిపోతుంది మీ లైఫ్. యూ కాంట్ లివ్ లైఫ్, యూ కాంట్ బ్రీద్, యూ కాంట్ స్మెల్, యూ కాంట్ సిట్, యూ కాంట్ హ్యావ్ పీస్ఫుల్ బ్రీదింగ్, ఫర్గెట్ అబౌట్ లివింగ్. అలా మీరు యాక్సెప్ట్ చెయ్యలేను, నా వల్ల కాదు అని డివోర్స్ కేసెస్ ఐ హావ్ సీన్ మెనీ. అలా మీరు ఖచ్చితంగా ఉన్నారు అనుకుంటే మాత్రం జస్ట్ మూవ్ ఆన్, ఫైండ్ ఎ న్యూ పార్ట్నర్, హ్యావ్ అ హ్యాపీ లైఫ్ అగైన్. అట్లా మీకు 50 ఏళ్ళ పెళ్ళి అయిన తర్వాత కూడా ఇఫ్ యూ వాంట్ టు వాక్అవుట్, జస్ట్ వాక్అవుట్. సింపుల్ థింగ్. కోవిడ్లో మీరు ఇంకా చనిపోలేదు, ఇంకా ఇక్కడ నిలబడి నా మాట వింటున్నారు అంటే ఇంకా ఏదో నలుగురికి మంచి చేస్తారన్న నమ్మకంతోనే నారాయణుడు మిమ్మల్ని ఇక్కడ పెట్టారు. సో ప్రేమ పెళ్ళి అన్నది ఒక్క ఫోల్డర్ ఆఫ్ లైఫ్. నలుగురి కోసం బతికితే అది నారాయణుడికి ఇష్టమైన జీవితం, అది చేయండి. మిగతావన్నీ ఇమ్మెటీరియల్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్సెప్టెన్సీ అనేది చాలా పెద్ద మ్యాటర్ ఆడపిల్లలకి. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరిలోనూ బిహేవియర్ పరంగా మనం చూసుకుంటే, మీరు అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పారు, ఏది గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టకూడదు, యాక్సెప్ట్ చేస్తే చేసినట్టే ఉండాలి, అండ్ ఆయనని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలి, కానీ ఇంకెక్కువ గిల్ట్ ఫీల్ అయ్యేలా ఎప్పుడూ చేయకూడదు, అదొకటి. అండ్ మీరు హస్బెండ్ వైఫ్ కూడా చెప్పారు, పాత జ్ఞాపకాలు ఏవైతే ఉంటో కంపేర్ చేయడం, అది కూడా చేయకూడదు. సో ఎవరైనా సరే ఇటువంటి సిచ్యుయేషన్స్లో ఉన్న వాళ్ళకి 1-2 సార్లు కూర్చొని మాట్లాడుకొని 1-2 సార్లు మన ఎపిసోడ్ చూస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం, ఛాన్స్ 2 ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వేద. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.